జనవరి 25వ తేదీ ఆదివారం రథసప్తమి వచ్చింది. మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా చెప్పుకుంటాము. రథసప్తమి సూర్యుడు జన్మించిన రోజుగా, ఆదివారము సూర్యుడికి ఇష్టమైన రోజుగా చెప్పుకుంటాము కాబట్టి ఈ రెండూ కలిపి వచ్చిన రథసప్తమిని చాలా విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చును. కాబట్టి ఈ రథసప్తమి రోజున స్నానానికి 7 జన్మల పాపాలు మరియు దారిద్ర్యం తొలగిపోతుంది అని గ్రంథాలు తెలుపుచున్నాయి. ఈ రథసప్తమి రోజున 7 జిల్లేడు ఆకులు మరియు 7 రేగిపండ్లను తలపైన పెట్టుకొని స్నానం చేయాలి. అయితే ఈ స్నానం చేసే ముందు ఒక సంకల్పం చెప్పుకోవాలి. ఇలా చేయటం వలన మీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ సంకల్పం ఏమిటంటే 7 జన్మలలో 7 రకాలుగా చేసినటువంటి పాపము వలన నేను పొందబోతున్నటువంటి 7 రకములైన భయంకర వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటితో సహా ఈ రథసప్తమి రోజున ఉదయం చేస్తున్న ఈ స్నానము వలన అన్నీయూ పోవునుగాక అని సంకల్పం చెప్పుకోవాలి. ఈ విధంగా చెప్పుకొని మీరు స్నానం చేసినట్లయితే మీ పాపాలన్నీ తొలగిపోయి ఆ సూర్యభగవానుడు ఆయురారోగ్యాలను ప్రసాదించి ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఈ రోజున ఆవు పిడకలతో చేసిన మంటపైన ఒక గిన్నెలో ఆవు పాలతో మరియు కొత్త బియ్యంతో చేసిన నైవేద్యాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యభగవానుడికి సమర్పించాలి. చిక్కుడు ఆకుల్లో నైవేద్యాన్ని పెట్టడం వలన ఆరోగ్యపరంగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు చదువుకోవాలి లేదా వినాలి. ఈ సూర్యభగవానుడు నవగ్రహాలకు అధిపతి కాబట్టి ఈయన పూజ చేయటం వలన మీకు ఉండే గ్రహదోషాలు గ్రహపీడలు తొలగిపోతాయి. రథసప్తమి రోజున మాంసాహారం తినరాదు. నూనెతో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. మద్యం సేవించరాదు. బ్రహ్మచర్యం పాటించాలి. అయితే నెయ్యితో చేసిన పదార్థాలను తినవచ్చును. ప్లీజ్ లైక్, షేర్.